నంద్యాల జిల్లా మదనపల్లె పోలీస్ శాఖలో ఒక మాయలోడు బయటపడ్డాడు. ఫిర్యాదు కోసం వచ్చిన మహిళను ట్రాప్ చేసి పెళ్లాడాడు ఒక సిఐ. మహిళ మొదటి భర్త ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ భర్త ఫిర్యాదును పోలీస్ శాఖ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో చివరికి ఆ మహిళ భర్త పిఎంఓ దగ్గరికి వెళ్ళాడు. పిఎంఓ చొరవతో సురేష్ కుమార్పై ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నంద్యాల సిసిఎస్లో సిఐ సురేష్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. సిఐకి ఇదివరకే ఒక స్కూల్ టీచర్తో వివాహం అయినట్లుగా కూడా తెలుస్తోంది. సురేష్ కుమార్ కుల ధృవీకరణపై కూడా అనేక అనుమానాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల నుంచి సిఐ సురేష్ కుమార్ సెలవులపై వెళ్ళాడంటూ కూడా తెలుస్తోంది. ఈ ఘటన జరుగుతున్న తర్వాత ఈ అంశం వెలుగులోకి వచ్చే సమయానికే సిఐ సురేష్ కుమార్ సెలవుపై వెళ్ళినట్లుగా తెలుస్తోంది. నెల రోజుల పాటు మొత్తం మీద ఓవరాల్గా చూస్తే సిఐ సురేష్ కుమార్కి అప్పటికే పెళ్ళయింది ఒక స్కూల్ టీచర్తో. అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక యువతిని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి చివరికి ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత అసలు ట్విస్ట్ బయటపడింది. ఆ యువతికి కూడా ఆల్రెడీ పెళ్ళయింది అని. ఆ యువతి హస్బెండ్కి ముందున్నటువంటి హస్బెండ్కి తెలిసి లబోదిబోం అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇలా అన్యాయం జరిగింది, నా భార్యని మీ సిఐ పెళ్లి చేసుకున్నాడని చెప్పి అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే పోలీసులు పట్టించుకోలేదంటూ తెలుస్తోంది. ఇక ఏం చేయాలో అర్థం కాక పై అధికారులకు ప్రయత్నించినా అక్కడ ఫలితం లేకపోవడంతో చివరికి పిఎంఓకి కంప్లైంట్ చేశాడు ఆ యువతి భర్త. పిఎంఓ చొరవ తీసుకొని అక్కడి నుంచి యాక్షన్ మొదలైతే ఇక్కడ రియాక్షన్ వచ్చింది.